సినీ నటుడు మోహన్ బాబుకు హైకోర్టులో ఊరట లభించింది. పోలీసుల ముందు విచారణకు మినహాయింపించింది. ఈ నెల 24 వరకు విచారణకు హాజరు కావాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. మోహన్ బాబు ఇంటి వద్ద పోలీసులు నిఘా పెట్టారు. పికెట్ ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ఇక హైదరాబాద్ రాచకొండ సిపి కార్యాలయంలో మంచు మనోజ్ విచారణ ముగిసింది. గంటన్నర పాటు మనోజ్ ను పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు ప్రశ్నించి విచారణ తీసుకున్నారు. ఇక అనంతరం రాచకొండ సిపికి మంచు మనోజ్ 1,00,000 బాండ్ సమర్పించారు. తన ఫ్యామిలీ వివాదంలో జరిగిన ఘటనలపై తాను వివరణ ఇచ్చుకున్నానన్నారు. ఇక మంచు మనోజ్ పై దాడి కేసులో ఒకరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మోహన్ బాబు మేనేజర్ కందుల వెంకట్ కిరణ్ కుమార్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. దాడి సమయంలో కిరణ్ కుమార్ సీసీ ఫుటేజ్ మాయం చేశారని మనోజ్ ఆరోపిస్తున్నారు. ఇక 2 రోజుల క్రితం మొదలైన ఫ్యామిలీ గొడవ మరింత ముదిరింది. మంచు మనోజ్ జల్పల్లిలోని మోహన్ బాబు ఇంటి వద్ద సెక్యూరిటీ అడ్డుకోవడంతో ఉద్రిక్తతకు దారితీసింది. పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ క్రాంతి అందిస్తారు. క్రాంతి, చెప్పండి. మోహన్ బాబు ఇంట్లో జరుగుతున్న రగడ మరింత ఆవేశంగా జరిగినట్టుగా కూడా తెలిసిన విషయమే. అయితే నిన్న జరిగిన ఇటు జర్నలిస్ట్పై దాడి కావచ్చు, లేదంటే ఈరోజు రాచకొండ సిపి సుధీర్ బాబు ఎదురుగా మంచు మనోజ్ వ్యక్తిగతంగా కూడా హాజరయ్యడం జరిగింది. అయితే దీంతో పాటు ఇటు మరోవైపు హాస్పిటల్లో చికిత్స పొందుతున్న ఏదైతే మోహన్ బాబు గురించి కావచ్చు, లేదంటే అటు జర్నలిస్ట్ రంజిత్ కూడా కావచ్చు. ఎందుకంటే పూర్తి వివరాలుగా తీసుకున్నా కూడా ఈరోజు చూసుకున్నా కూడా మొత్తం తెలంగాణ వ్యాప్తంగా చూసుకున్న జర్నలిస్టులు ఈరోజు ధర్నాకు అయితే దిగడం జరిగింది. ఎందుకంటే మోహన్ బాబు జర్నలిస్టుపై చేసిన దాడికి ఖచ్చితంగా అరెస్టు చేయాలనే నిరసనలు చూసుకున్నా కూడా అన్ని తెలంగాణ ఉమ్మడి జిల్లాలతో సహా పూర్తిగా హైదరాబాద్లో కూడా నిరసనలు అయితే వ్యక్తం చేయడం జరిగింది. అదే అంశంలో ఈరోజు ఉదయం మంచు మనోజ్ కూడా మీడియాకి క్షమాపణ చెప్పి ఏదైతే జల్పెల్లి తన మోహన్ బాబు నివాసం దగ్గర నుంచి మీడియా అందరికీ కూడా నిరసన వ్యక్తం చేయడం జరిగింది. అయితే మీడియా అందరికీ కూడా తన క్షమాపణ చెప్పడం కూడా జరిగింది. అయితే ఇదే తర్వాత సిపి సుధీర్ బాబు దగ్గరికి కూడా దాదాపుగా గంటన్నర పాటు విచారణకు హాజరయ్యారు. వ్యక్తిగతంగా తన హాజరయ్యి అసలు గత 2 రోజుల నుంచి గొడవలకు కారణాలు కూడా సిపి గారు పూర్తి వివరాలు కూడా తీసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఎందుకంటే ఈ గొడవ ఎక్కడి నుంచి మొదలైంది, అసలు కారణాలు ఏమిటి, అయితే ఇదే విచారణలో చూసుకున్నట్టయితే దాదాపుగా మోహన్ బాబుకు సంబంధించిన మేనేజర్ వెంకట్ కిరణ్ అనే వ్యక్తి అక్కడ ఉన్న సీసీ ఫుటేజెస్ని మాయం చేశాడనే కారణంతో మాత్రం అది రికార్డ్ చేయడం జరిగింది. దాని అంశంలో ఈరోజు ఈ దాడికి సంబంధించిన విషయంలో చూసుకున్నట్లయితే మోహన్ బాబు మేనేజర్ వెంకట్ కిరణ్ అయితే అదుపులో తీసుకున్నారు రాచకొండ సిపి పోలీసులు మాత్రం ప్రస్తుతం. అయితే ఇదే అంశంలో చూసుకున్నట్లయితే ఎందుకంటే ఇటు ఒకవైపు మోహన్ బాబుకు చూసుకున్నా కూడా ఎందుకంటే అతని హెల్త్ బులెటిన్ కూడా రిలీజ్ చేయడం జరిగింది కంటోన్మెంటల్ హాస్పిటల్ వైద్యులు. అయితే దాంట్లో కూడా చూసుకున్నారు రైట్ సైడ్ కన్ను మీద కూడా ఏదో కావచ్చు, లేదంటే హై బీపీ ఉండడంతో మాత్రం మరో 2 రోజులు అయితే చికిత్స అవసరం అని చెప్పుకుంటున్నారు. అయితే దీంట్లో ఇంజూర్డ్ అయిన ఒక రంజిత్ సీనియర్ జర్నలిస్ట్ అతని పరిస్థితి కూడా మరింతగా, ఎందుకంటే సర్జరీ కంపల్సరీగా అని కూడా చెప్పారు ఇప్పటికే ప్రస్తుతం. ఎందుకనంటే ఆ గాయం కూడా చాలా ఎక్కువగా అయింది. దాదాపుగా 3 చోట్ల ఇంజూర్ అవ్వడంతో ఒక చోట మాత్రం చాలా పెద్ద ఎత్తున అయింది అనేసి కూడా వైద్యులు చెప్పడం అయితే జరిగింది. ప్రస్తుతం పై మరో 24 గంటలు అయితే గడిస్తే కానీ చెప్పలేమని అయితే వైద్యులు చెప్తున్నారు. అయితే ఇదే అంశం ఎట్టకేలకు ఫైనల్గా మాత్రం చూసుకున్నా కూడా ఎందుకంటే మంచు విష్ణు కూడా మాట్లాడిన ప్రెస్ మీట్కు సంబంధించి చూసుకుంటే ఈరోజు ఖచ్చితంగా అంటే మీడియా అడిగిన ప్రశ్నలకు ప్రతి ప్రశ్నను కూడా తను నెట్టివేస్తూ మాత్రం సమాధానం ఇవ్వలేకపోయిండు అని కూడా చెప్పుకోవచ్చు. అయితే మరోవైపు ఎందుకంటే ఇటు నిన్న జరిగినంత మీడియాపై చేసిన దాడినంత తీసుకొని ఈరోజు మోహన్ బాబు వెనుకాల నుంచి కూడా చూసుకున్నా కూడా ఎందుకంటే హైకోర్టుని లంచ్ మోషన్ పిటిషన్లో కూడా దాఖలు చేయడం అయితే జరిగింది. దీంట్లో దాదాపుగా 24వ తారీఖు వరకు మాత్రం హాజరవ్వాల్సింది లేదనేసి అని కూడా న్యాయస్థానం చెప్పడం అయితే జరిగింది. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్స్ని బట్టి కూడా 24 వరకు వెళ్ళి హాజరు కావాల్సిన అవసరం లేదంటూ కూడా చెప్పడం అయితే జరిగిందని కూడా చెప్పుకోవచ్చు యామిని.